हाय फ्रेंड्स अंदर की गुड मार्निंग మార్నింగ్ అయితే మేము ఒక షార్ట్ వీడియో అయితే చేసాం కదా। సో మన వీడియో నచ్చితే ఖచ్చితంగా చూసి ఎలా ఉందనేది ఫస్ట్ కామెంట్ చేసేయండి। ఇంకా పిల్లలకైతే ఆల్రెడీ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి। ఇంక ఈ రోజు నుంచి అయితే హాలిడేస్ అండి। ఇంకా మీకోసం మంచి వీడియోస్ కోసం మేమైతే కొంచెం ప్లాన్ వేసుకుంటూ ఉన్నాము। మా వీడియోస్ బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి। ఫన్నీ వీడియోస్ బాగుంటాయా, సెంటిమెంట్ వీడియోస్ కావాలా అనేది మీరే ఫస్ట్ కామెంట్ చేసేయండి। సో హనీ చెప్పు, నీకు మార్నింగ్ వీడియోస్ చేయడం ఇష్టమా లేదా? ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకా నెక్స్ట్ మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాను। అలాగే మన వీడియోస్ కంటిన్యూగా చూసేయండి। ఇంకా ఈరోజు అంతా ఎలా ఉంటుంది వ్లాగ్, నేను మా పిల్లలు అయితే 4 మెంబర్స్ ఉన్నారు, ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారు। సో వాళ్ళందరితో ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాము। కిందికి పోయిన తర్వాత అయితే వీడియో అంతా కూడా కంటిన్యూ చేస్తాను। బాయ్। మా వీడియోస్ కోసం మేమైతే ఇంకా సెటప్ అంతా పైన కొన్ని రోజులు కింద వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము। ఇంకా కింద అంటే ఎక్కువగా అంటే మా ఏరియా చిన్నది కాబట్టి ఆల్మోస్ట్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది। ఇంకా మామూలుగా స్కూల్ ఉన్నప్పుడు టైం అనేది అడ్జస్ట్మెంట్ అవ్వదు అనమాట। మార్నింగ్ స్కూల్స్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ బేజారు, గబా వీడియోస్ తీసేయడం, స్కూల్కి వెళ్ళిపోవడం। హనీకి అయితే చాలా స్ట్రెస్ ఎక్కువ అయింది। ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి సో ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ అయితే మిద్ది పైన అయితే సెటప్ చేసుకున్నాము। సో చాలామంది ఈ లొకేషన్కి ఫ్యాన్స్ ఉన్నారనమాట। సో లొకేషన్ కోసమే వీడియోస్ బాగుంటాయని చెప్పేసి మేమైతే ఇంకా మార్నింగ్ లేచి ఫస్ట్ పైకి అయితే వచ్చాము। మార్నింగ్ లేవగానే ఇంకా మేమైతే ఈ హనీ బ్యాగ్లో కావాల్సిన సామాన్లు అన్నీ పెట్టుకొని పైకి వచ్చి ఇంకా సెట్టింగ్ అంతా కూడా చేసుకుంటాం అనమాట। ఇలా ఫ్రెష్ ఎయిర్లో వీడియోస్ చేయాలంటే చాలా బాగుంటుంది। ఇంకా మా పిల్లలందరూ కూడా కాసేపు పైన ఆడుకుంటారు మార్నింగ్ ఎయిర్లో అనమాట। దాని తర్వాత ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతాము। ఇంక ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్। ఇంకా కొన్ని సామాన్లు ఉంటే కడిగేసాను, నేనైతే ఉప్మా చేశాను అనమాట। మా పిల్లలు అయితే అసలు ఉప్మా చేస్తే తినను కూడా తినరు। సో హనీ అయితే ఇంకా ఆకలి తట్టుకోలేక ఉప్మా తింటానని చెప్పేసి ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది, ఈ టైంలో తింటాననింది। సో ఇంకా గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫ్టర్నూన్ కోసం ఇంకా లంచ్ ఏదైనా ప్రిపేర్ చేయాలన్నమాట। మా పొట్టిదానికి విమ్ జెల్ అయిపోయింది, సామాన్లు కడుక్కోవడానికి తీసుకొని రాపో అని చెప్పి 40 రూపీస్ ఇస్తే అదేం చేసింది, విమ్ జెల్ సర్ఫ్ ప్యాకెట్ ఒకటి తీసుకొని రమ్మని చెప్పాను। సో ఇంకా 5 కొనుక్కుంటానని చెప్పింది, నేనైతే 40 రూపీస్ ఇచ్చాను। అదేం చేసిందంటే సర్ఫ్ ఒకటి తీసుకొని వచ్చి 5 రూపీస్ కొనుక్కొని ఇంకా 10 రూపీస్ తీసుకొని వచ్చింది అనమాట। 10 కాదు 10 రూపీస్ సర్ఫ్, ఒక 5 రూపీస్ కొనుక్కొని ఇంకా 15 తీసుకొని వచ్చింది। సో 30 అవుతుంది। విమ్ జెల్ లేదే అని చెప్పి అడిగితే ఇంకా మళ్ళీ పోయింది వెతుక్కుంటూ, పడేసిందో ఏం చేస్తుందో నాకైతే తెలియదు। టిఫిన్ పెట్టు అని చెప్పింది, టిఫిన్ పెట్టి ఇంకా తినిపించే టయానికి ఏది విమ్ జెల్ నేను సామాన్లు కడుక్కుంటాను అడిగితే పరిగెత్తుకుంటూ పోయింది। ఇదండి పిల్లల వాలకం, అసలు వాళ్ళ మైండ్ సెట్ అనేది అసలు మనం చెప్పిన దాని మీద దృష్టి కన్నా మొబైల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండిపోతుంది। సో వాళ్ళు మనం చెప్పింది సరిగ్గా వినకుండా ఏదో ఆలోచించుకుంటూ ఇంకా అంటే నెక్స్ట్ గబగబా నాకు ఈ మొబైల్ ఇచ్చేస్తుంది, మొబైల్ చూసుకుంటూ టిఫిన్ తినాలనే థాట్లో అది పోయింది, ఇంకా వెళ్ళిపోయి అట్లే వెళ్ళిపోయింది అనమాట। సుమారుగా 10 నిమిషాలు 20 నిమిషాలు అయిందంటే నేను ఏమన్నా అరుస్తానని చెప్పేసి ఇంతవరకు రాలేదు। ఇది పోయిందని చెప్పేసి శశాంక్ ఒక పక్క పోయినాడు, హనీ కోసం హన్విత్ పోయినాడు, తేజు పోయింది, ముగ్గురు కూడా వెళ్ళిపోయారు। వస్తారు చూద్దాము ఏం చేస్తారు, అదేం చెప్తుందో, అసలు పోయిందా ఉందా 10 రూపీస్ అనేది ఒకసారి కనుక్కుందాము। ఏంది తమాషా, ఏమన్నా 40 రూపీస్ నా దగ్గర ఉండింది యాయప్ప, లాస్ట్కి వాదించుకొని సెట్టికాడ అట్లే నా పోగొట్టుకొని వచ్చినావు నువ్వు। నేను విమ్ జెల్ తీసుకొని రమ్మన్నా నీకు, అదే 40 రూపాయలు ఇస్తే నీకు విమ్ జెల్ తీసుకొని రమ్మన్నా, సర్ఫ్ ఒకటి తీసుకొని రమ్మన్నా, నేను ఇంక ఎట్లా సామాన్లు కడిగేది అంతేలే సార్। ఇది చూడండి ఇలా మొగాలు చూడండి ఒక్కొక్కరు ఎట్లున్నారు, మహానుభావులు అనమాట। ఇచ్చు నువ్వు మిస్టేక్ చేసి మళ్ళీ అందరి మీద ఎందుకేస్తావు కానీ, ఇంకా ఆపే ఏడ్చద్దు, వదులు, ఇంకా ఓవర్ యాక్షన్ తగ్గించి స్నానాలు కూడా చేయకుండా నాటకాలు చేస్తున్నారు టిఫిన్లు తినేసి। ఇంకా సరేలే వదిలేసి నువ్వు లేసి ఫస్ట్ టిఫిన్ తిను। ఇదిగోండి మహాతల్లి టిఫిన్ ఎంత మాత్రం తింటుందో చూడండి। ఈ టిఫిన్లో చిన్నపిల్లలు కూడా ఇంత తినరేమో అంత తింటుంది। మళ్ళీ దాంట్లో నుంచి ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అన్ని టమోటాలు కూడా ఏరేసేయాలి। ఇంకా ఇంకెక్కువ మాట్లాడితే ఆవాలు కూడా ఏరేసేయమంటుంది। నాకు వచ్చిన టార్చర్ దాంతో అదే। ఇంకా ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను। సో ఇంకా మా హనీ కూడా రెడీ అయిందనమాట।
ఇంక ఇప్పటి నుంచి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. లంచ్కి అయితే నేను చిత్రాన్నం చేశానండి, ఏమీ చేయలేదు. సో కొంచెం పెరుగన్నం కొంచెం చిత్రాన్నం తిందామని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. డైలీ కూరలతో నిత్యంగా అస్సలు ఏం చేయాలనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ నాకే కాదు, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి అందరికీ కూడా ఇదే పెద్ద టార్చర్ అనమాట. సో ఫైనల్గా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు నాకైతే ఇంకా వర్క్ ఏం లేదు. సో ఇంకేమైనా యూట్యూబ్లో వీడియోస్ చూడడం, కంటెంట్ కోసం ఏదో ఒకటి కొంచెం థింక్ చేసి దాని తర్వాత ఈవినింగ్ వీడియో ఉంటుంది, లేకపోతే షార్ట్ వీడియో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, రేపు మార్నింగ్ అయితే మళ్ళీ హనీతో ఏదో ఒక వీడియో అయితే ట్రై చేయాలి. ఇంకా ఫైనల్లీ హాలిడేస్ అయితే వచ్చాయి కాబట్టి పిల్లలకైతే అబాకస్కి జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఒకసారి కొంచెం థింక్ చేసి పిల్లలకి, మాకైతే ఇంటికి దగ్గరే ఉందన్నమాట అబాకస్ క్లాసు. సో అక్కడికైతే నేను తీసుకువెళ్ళి ఫస్ట్ ఆ మేడంతో మాట్లాడి నాకు ఓకే అనిపిస్తే వీళ్ళు వెళ్తానంటే నేను కూడా పిల్లల్ని అయితే జాయిన్ చేస్తాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.